పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తున్నాయి. వరుసగా రెండో రోజు అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. హర్ముజ్లో చమురు నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలపై అగ్రరాజ్యం విరుచుకుపడింది. వెంటనే కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడులు చేపట్టింది. అమెరికా దాడులను కొనసాగిస్తే యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు జరుగుతున్న చర్చలను నిలిపివేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది. రానున్న 30 రోజుల పాటు హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుందని తేల్చి చెప్పింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల కోసం ఒమన్ ఓ ప్రత్యామ్నాయ రవాణా నడవాను ప్రతిపాదించగా ఇరాన్ విభేదించింది. ఆ మార్గం గుండా వెళుతున్న 2 నౌకలపై శుక్ర, శనివారాల్లో డ్రోన్ దాడులు చేసింది. ఇది అమెరికా ఆగ్రహానికి కారణమైంది. వెంటనే అగ్రరాజ్యం ఇరాన్పై వైమానిక దాడులు చేపట్టింది. నిన్న చేపట్టిన దాడులకు కొనసాగింపుగా ఇవాళ కూడా టెహరాన్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. హర్ముజ్ జలసంధికి సమీపంలో ఇరాన్కు చెందిన నిఘా మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మందు పాత్రలను అమర్చే సామర్థ్యాలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. చమురు నౌకలపై ఇరాన్ మళ్లీ దాడులు చేస్తే సంయమనం పాటించే ప్రసక్తే లేదన్నారు. అప్పుడు సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అదే కనుక జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇక ఉనికిలోనే ఉండదని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ప్రతీకార చర్యలు చేపట్టింది. కువైట్లోని అల్ అసద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తెలిపింది. బహ్రెయిన్లోని అమెరికా 5th ఫ్లీట్ నావల్ బేస్ వద్ద ఉన్న 8 కీలక సైనిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నామని కువైట్ సైన్యం తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. ఇరాన్ దాడుల్లో 8 అంతస్తుల భవనం స్వల్పంగా దెబ్బతిందని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే తమపై దాడులు చేస్తోందని మండిపడింది. హర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. రాబోయే 30 రోజుల పాటు హర్ముజ్ తమ పర్యవేక్షణలో ఉంటుందని, అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత జలసంధిని పునరుద్దరిస్తామని తెలిపారు. హర్ముజ్ నిర్వహణ బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నా లేదా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. అమెరికా దాడులను కొనసాగిస్తే యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు జరుగుతున్న చర్చలను నిలిపివేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది.